పరిస్థితి ఉంటుంది కనుక ముందస్తుగానే పోలీసులు మాత్రం కట్టడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా చూసుకుంటే దాదాపుగా గతంలో కూడా ప్రభాకర్ రావును విచారించినటువంటి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కానివ్వండి, పండితరావు దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ కానివ్వండి, వీటన్నిటిని కూడా చూసినట్టయితే దాదాపుగా వందల సంఖ్యలో దాదాపుగా 500-600 మంది పెన్ డ్రైవ్కి సంబంధించినటువంటి కానివ్వండి, ల్యాప్టాప్లో ఉన్న 500 మంది, వేల మందికి సంబంధించినటువంటి ఫోన్ డాటా అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి కేవలం దేశద్రోహులకు సంబంధించినటువంటి, ఎందుకంటే దేశానికి ముప్పు ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉంటుందో ఉగ్రవాదులు కానివ్వండి, మావోయిస్టులు కానివ్వండి, గూఢాచారులు కానివ్వండి, ఎవరైతేనేమి దేశ ద్రోహులు కానీ ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఇబ్బంది గురి చేసేటువంటి వారికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళే కానీ ఏదైతే ఉన్నదో కొన్ని ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి ఒక ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి పెట్టి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అని చెప్పి ప్రధానమైన వారు 2003 కానీ 2018 నుంచి కానీ గత ఎన్నికలు కానివ్వండి, తర్వాత బై ఎలక్షన్ జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా చూసుకుంటే చెప్పినట్టు దుబాక ఎన్నికలు కానివ్వండి, హుజురాబాద్ ఎన్నికలు కానివ్వండి, ఇటువంటి ఎన్నికలు అయితే జరిగిన బై ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరిగాయో వాటికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఎవరెవరు ముఖ్య నేతలు ఎవరెవరితో మాట్లాడుతారు ఎక్కడ పోతారు ఇదంతా కనుక చూసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ జరిగినటువంటి నేపథ్యంలోనే మనం చూస్తే ఇప్పుడు కాసేపట్లో విచారణ ప్రారంభం అవుతుంది. విచారణ మొత్తం మరొకసారి కూడా పోలీసులు వచ్చి విచారణ చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికైతే చేరుకున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ అయితే సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇటు తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి, అక్కడ తెలంగాణ భవన్ వద్ద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ నాయకులు అందరూ కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది కదా. వైష్ణవి, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించేందుకు అయితే సిద్ధమయ్యారు. మరికొద్దిసేపట్లో సిట్ విచారణ అయితే ప్రారంభమవుతుంది. నందినగర్ నివాసానికి కొద్దిసేపు క్రితం కేసీఆర్ చేరుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ తో పాటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం నందినగర్ నివాసంలోనే ఉన్నారు. నందినగర్ నివాసంలోని సెకండ్ ఫ్లోర్ లో సిట్ అధికారులు కేసీఆర్ అయితే విచారించేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఈ రోజు అయితే చాలా కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఎవరైతే సిట్ అధికారులు మొన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నిన్న దానికి కేసీఆర్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఏదైతే తనకు రాజ్యాంగంలో ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కాలరాస్తూ కూడా సిట్ అధికారులు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఏదైతే తాను కోరుకున్న చోట విచారణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా సిట్ అధికారులు అక్కడ విచారణ చేపట్టకుండా నందినగర్కి రావాలని చెప్పేసి అన్నారు. అయినప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను విచారణకు వస్తా అంటూ కూడా కేసీఆర్ సిట్ అధికారులకు రిప్లై ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సిట్ అధికారులు నందినగర్ నివాసంలో గోడకి నోటీసులు అంటించడానికి కేసీఆర్ అయితే తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాల నేపథ్యంలో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా నిరసనలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం చేస్తున్న కార్యక్రమాలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ కే అనుకూలంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పల్లె రవికుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే ఈ రోజు కేసీఆర్ ని మరికొద్దిసేపట్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? నరేష్ గారు, ఈరోజు కేసీఆర్ గారు ఒక సాధారణ వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమ సేనాని, రథసారథి, తెలంగాణ రాష్ట్రానికి 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ అస్తిత్వాన్ని ఎత్తిపట్టి దేశంలోనే ఒక అగ్రగామిగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తి పట్ల, అటువంటి ఒక మహానాయకుడి పట్ల ప్రభుత్వం కానీ విచారణ అధికారులు కానీ ఏ విధంగా వ్యవహరించాలో వ్యవహరించకుండా చాలా అమానుషంగా, చాలా చిల్లరగా, నీచమైనటువంటి ధోరణితోటి వ్యవహరించినారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, చట్టం ఉన్నది ఈ దేశంలో. అవన్నీ కూడా ఏంటంటే 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఎక్కడైతే నివాసం ఉంటాడో అక్కడ ఉన్న చోట విచారణ జరపాలని చెప్పేసి ఉన్నది. అది కేసీఆర్ గారు రిప్లై ఇచ్చినారు, రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయి నేను ఇక్కడ ఉన్నాను, నేను మీకు విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అవమానకరమైన రీతిలో ఎంత అనైతికము, ఎంత దుర్మార్గం అంటే ఇంటికి గోడ ఒక మామూలు
వ్యక్తి ఎక్కడో ఉన్నట్టుగా అందుబాటులో లేనటువంటో లేకపోతే అనుమానాస్పదంగా ఉన్నటువంటో లేకపోతే తప్పించుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇంటికి గోడకు ఏదో లీగల్గా నోటీసులు గోడకు అతికిచ్చి సర్వ్ చేసినా అనిపించుకోవడం కోసం చేస్తారో అంత నీచమైనటువంటి అంత దుర్మార్గమైనటువంటి పద్ధతి వ్యవహరించడం అనేది కేవలం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక కుసంస్కారాన్ని తెలియజేస్తున్నది. ఈ రోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, చాలా చోట్ల పోలీసు నిర్బంధాలు కొనసాగుతాయి. దీని ఏ విధంగా చూడాలి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని కేసీఆర్ గారు ముందు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నది కేసీఆర్ గారికి సంబంధం ఉండదు. ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ అన్నది 1950 నుంచి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిఘా సంస్థలు గూఢచారి వ్యవస్థలు చేస్తున్నాయి. దాన్ని వాళ్ళ అవసరాలను ఇచ్చే వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలుగా పద్ధతులను దాని చట్టమే అనుమతించింది, చేస్తున్నది. ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ నాయకత్వానికి అటువంటితో సంబంధం లేదు. కానీ కేవలం కుట్రపూరితంగా వీళ్ళ అసమర్థతని, వీళ్ళ దాష్టికాన్ని, కేవలం వీళ్ళు చేతగానితనాన్ని, వీళ్ళ అవినీతి వ్యవహారాలని ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నాయకత్వము చీల్చి చెండాడుతున్నది కాబట్టి, ప్రశ్నిస్తున్నది కాబట్టి ఇవాళ ప్రజలకు ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. వాటిని డైవర్షన్ చేయడం కోసము కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని, తర్వాత కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ మిగతా టీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఇంకా రకరకాలుగా వేధించేటటువంటి రాజకీయ ప్రతీకార చిల్లర రాజకీయం తప్ప ఇంతకు మించి ఇంకేం కాదు. దానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వం, ఇక్కడ ఉద్యమం నుంచి వచ్చినటువంటి శ్రేణులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే అలా కేసీఆర్ గారిని విచారణకు పిలవడం ఒకటి అన్నది, విచారణ అనేది ఒకటైతే తప్పైతే, రెండవది ఆ విచారించేటటువంటి పద్ధతి కూడా ఒక రాజనీతిజ్ఞత ఉండాలి, ఒక విధానం ఉంటుంది. రాజకీయాలకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, అసలు చట్టం లేకుండా, ఏమీ లేకుండా, రాజ్యాంగం లేకుండా ఇష్టానుసారంగా చేయడం అనేది వాళ్ళ కంపల్సరీ మండిపడుతున్నటువంటిది. కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన దిష్టి బొమ్మలు దగ్ధం చేసి, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు, ప్రభుత్వం దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసనలు, రాచారకులు, ర్యాలీల ద్వారా నిరసన వ్యక్తం చేసింది. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఎమర్జెన్సీని మించిన చీకటి రోజుల్ని చూపిస్తున్నారు. వాటన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ, వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది, వదిలిపెట్టేది లేదు. ఇది మొత్తంగా చూస్తే చీకటి రోజులు గుర్తు చేస్తున్నాయి, ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయి అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ సిట్ విచారణ పేరుతో కావాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా